అంశం చూద్దాం. మంగళగిరిలో జనసేన సిబ్బంది నివసించే అపార్ట్మెంట్లలో ఎలాంటి సమాచారం లేకుండా రాత్రి పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఏ గదుల్లో ఎవరు ఉంటున్నారని విచారణ కూడా చేశారు. పోలీసుల సోదాలపై జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి కారణం చెప్పకుండా భయభ్రాంతులకు గురి చేసే విధంగా పోలీసుల వ్యవహార శైలి ఉందని మండిపడ్డారు. పోలీసులను ఉపయోగించి సిబ్బందిని తద్వారా జనసేనను వేధించాలనే దురాలోచనతోనే వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. వైసీపీ చేస్తున్న రాజకీయ కక్ష సాధింపులకు పోలీసులను పావులుగా మార్చడం అప్రజాస్వామికం అంటూ కూడా ఈ చర్యలను ప్రతి ప్రజాస్వామికవాది ఖండించాలని నాదెండ్ల పిలుపునిచ్చారు. ఈ అప్రజాస్వామిక చర్యలపై తమ మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీలతో చర్చించి ఆందోళనకు పిలుపునిస్తామని నాదెండ్ల అన్నారు. అంటే సివిల్లో ఒక మనిషి వచ్చారు. ఎస్ఐ గారు, సిఏ గారు ఏమో డ్రెస్లో వచ్చారు. ఇద్దరేమో సివిల్లో వచ్చారు సార్. సివిల్లో వచ్చిన మనం మెడపట్టుకుని తీసుకుని మొత్తం ఎంతమంది వచ్చారు? నలుగురు వచ్చారు సార్. నలుగురు వచ్చారు. సివిల్లో ఇద్దరు సార్, డ్రెస్లో ఇద్దరు వచ్చారు సార్. ఇద్దరు వచ్చారు. ఇద్దరు నీకు మెడబట్టి దోషుడు పైకి గేట్ కూడా గోడ దూకి లోపలికి వచ్చాడు. అవును సార్. అంతేనా? అవును సార్. సార్లు వచ్చినప్పుడు మనం సమాధానం చెప్పడానికి మా సార్కి ఫోన్ చేసి చెప్తాం సార్. మదర్ ఇక్కడ ఉన్నారు సార్ గేట్ దగ్గర. ఇంకా మదర్ ఇక ఈ సమాచారం తెలుసుకున్న మంగళగిరి జనసేన ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాస్ అపార్ట్మెంట్ వద్దకు చేరుకున్నారు. సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. పోలీసుల అమానుష చర్యలను ఖండిస్తున్నామని చిల్లపల్లి శ్రీనివాస్ అన్నారు. ఇక పనులు చేసుకునే సిబ్బందిని, తమ అధినేత సెక్యూరిటీని పోలీసులు తనిఖీ చేయాల్సిన అవసరం ఏంటంటూ ప్రశ్నించారు. చట్టం చేతిలో ఉందనే అహంకారంతో పోలీసులు ఏమైనా చేస్తారా అని మండిపడ్డారు. వైసీపీ నాయకుల కుట్రలకు పోలీసులు బలి కావద్దని, జనసేనను ధైర్యంగా ఎదుర్కొనే దమ్ములేకే వైసీపీ నాయకులు పోలీసులను అడ్డం పెట్టుకుని కుట్ర చేస్తున్నారని చిల్లపల్లి శ్రీనివాస్ అంటున్నారు. ఇదే అంశంపై మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ ద్వారా మరింత సమాచారాన్ని అందిస్తారు. సాంబశివరావు, ఎలా చూడాలి అర్ధరాత్రి అధినేత పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి సిబ్బంది, కార్యాలయ సిబ్బంది, ఇతర వ్యక్తులకి సంబంధించి కూడా అపార్ట్మెంట్లో తనిఖీలు చేయడాన్ని ప్రస్తుతం జనసేన ఏ విధంగా చూస్తుంది సాంబశివరావు? చందు, మనం చూసినట్లయితే రాత్రి 10 గంటల సమయంలో జనసేన పార్టీ కార్యాలయ సిబ్బంది మరియు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిబ్బంది, అంటే మనం చూస్తే పవన్ కళ్యాణ్కి ఎప్పటికీ థ్రెట్ ఉందంటూ కూడా అనేక ప్రసార మాధ్యమాల ద్వారా కానివ్వండి, ఇప్పటికే మంగళగిరి పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అంటే గతంలో మనం చూసాం, ఏదైతే పవన్ కళ్యాణ్ ఉంటున్నటువంటి ఆఫీస్ వద్ద మరియు నివాసంలో ఉంటున్నటువంటి నివాసంలో 2 చోట్ల కూడా డ్రోన్ కెమెరాస్ ఎగరడంతో అప్పట్లో ఉన్నటువంటి జనసేన నేతలు కానివ్వండి, లీగల్ సెల్కి సంబంధించిన వారు అక్కడ ఏదైతే జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్కి థ్రెట్ ఉంది, ఇక్కడ ఏదైతే అనుమతి లేకుండా డ్రోన్స్ ఎగురుతున్నాయంటూ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన ఇప్పటికీ కూడా విచారణ జరుగుతుంది. ఎటువంటి ఏదైతే అక్కడ కేసుకు సంబంధించి ఇప్పటివరకు కూడా ఎటువంటి ఇది లేదు. కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే రాత్రి 10 గంటల సమయంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాకి సంబంధించి, ముఖ్యంగా సోషల్ మీడియా వారు ఉండేటటువంటి గదుల్లోనూ, మీడియా పాయింట్కి సంబంధించిన వారు ఉండే గదులు నెంబర్స్తో సహా పోలీసులు పలానా నెంబర్ గదులు అక్కడ ఏమేమి ఉన్నాయి దాంట్లో అన్ని చెక్ చేసడం అనేది మాత్రం ఆశ్చర్యకరంగా చూడాలి. ఎందుకంటే లోపల ఏ గదులు ఉన్నాయి, లోపల ఏముందనేది అది పోలీసులకు ఏ విధంగా తెలిసిందనేది కూడా, ఒక అపార్ట్మెంట్లో ఏం జరుగుతుందనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ సంబంధించి వ్యక్తిగత సిబ్బంది మరియు సోషల్ మీడియా, అదేవిధంగా మీడియా వింగ్, ఇట్లా 3-4 రకాల వింగ్స్ ఆ యొక్క బిల్డింగ్లో ఉంటున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఫ్యామిలీస్ వదిలేసి ఇక్కడ పవన్ కళ్యాణ్ కోసం, ఈ ఎలక్షన్ కోసమే పనిచేస్తున్నటువంటి పరిస్థితి. వారి యొక్క వ్యక్తిగత వివరాలను అయితే ఏదైతే ఉందో, ఈ పోలీసులు ఎవరైతే ఉన్నారో వారు వ్యక్తిగత వివరాలు ఆ యొక్క గదుల సోదాలతోటి ఒక్కసారిగా ఉలిక్కిపడినటువంటి, ఏదైతే ఈ పార్టీకి సంబంధించినటువంటి మొత్తం కూడా సెక్యూరిటీ కానివ్వండి, ఇటు మొత్తం అంతా కూడా వాళ్ళందరూ కూడా ఒకసారి ఉలిక్కిపడి
ఏం జరుగుతుందని అనుకునే లోపే ముందర సెక్యూరిటీని కూడా ఇక్కడ మనం చూసినట్లయితే స్టార్టింగ్లో సెక్యూరిటీ గేట్ తీయకపోతే గేటు దూకొచ్చి మరి అతని చెంపదెబ్బలు కొట్టి మరి కూడా ఆ గేట్ ఓపెన్ చేయించారని కూడా చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఇక్కడ జరిగినటువంటి రాత్రి మొత్తం కూడా ఏదైతే జనసేన పార్టీ పైన దాడిగానే భావించాలంటూ కూడా జనసేన నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. దానిపైన ఒక కార్యాచరణ కూడా రూపొందించాలి, ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి వికృత చర్య అంటూ కూడా నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ విధంగా చేసుకుంటూ పోతే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుంది, వ్యక్తిగత స్వేచ్ఛను కూడా హరిస్తున్నారంటూ కూడా చెప్తా ఉన్నారు. రాత్రి చేసినటువంటి సోదాల్లో ఎక్కడా కూడా ఎటువంటి తప్పిదం ఎక్కడా కూడా ఏం దొరకలేదు. మేము ఉద్యోగాలు చేసుకునేవారు, మా మీదకి వచ్చి ఇలాంటి దాడులు చేయడం, మా యొక్క సోదాలు చేయడం, మా వ్యక్తిగత గోప్యతకు అంటే వ్యక్తిగత ఒక వ్యక్తి విషయానికి వచ్చేసరికి పర్సనల్ డీటెయిల్స్ తీసుకోవడం అనేది కూడా చాలా నేరమైనటువంటి పరిస్థితి. అలాంటి వ్యక్తిగత గోప్యతను కూడా ఎటువంటి నేరం లేని వారిని కూడా ప్రశ్నించడం, అదేవిధంగా మీ శాలరీలు ఎంత ఉన్నాయి, మీరు ఇక్కడ ఎందుకుంటున్నారు, పవన్ కళ్యాణ్కి మీరు ఏ విధంగా ఇక్కడ వర్క్ చేస్తా ఉన్నారు, అదేవిధంగా మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇలాంటి అన్నీ కూడా తీసుకున్నారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు ఇవన్నీ కూడా ఎందుకు తీసుకోవాలనేది జనసేన నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇంటికాడ మీ ఏ గ్రామాల నుంచి వచ్చారు, మీ విలేజ్ పూర్తి అడ్రస్ వివరాలు కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఈ రోజు నుంచి మనం చూసినట్లయితే ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే కనుక ఏం చేయాలి అనే పరిస్థితిలో కూడా జనసేన పార్టీ ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని అప్పటికప్పుడే ఆ జనసేన పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు అటు మనోహర్ గారు కూడా స్పందించి ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పోతిన మహేష్, అంశెట్టి వాసు, మండల రాజేష్, చిలపల్లి శ్రీనివాస్ ఇలా ముఖ్య నేతలందరూ కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. పోలీసులు చేస్తున్నటువంటి ఈ చర్యను కూడా వారు ఖండించడం జరిగింది. అంటే ఈ యొక్క చర్యలన్నీ కూడా పవన్ కళ్యాణ్ యొక్క ప్రభావాన్ని ప్రజల్లోకి వెళ్లకుండా ప్రజలు అంటే ఈ యొక్క వ్యక్తిగత సిబ్బందిని కనుక బెదిరించినట్లయితే కొంతమంది మానేసినా లేదంటే సోషల్ మీడియాకి సంబంధించిన వారిని ఏదో ఒక విధంగా ఏదో కేసులు ఇరికించాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారంటూ కూడా అటు వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది నిజమైనట్లయితే ఆ సోషల్ మీడియాకి సంబంధించి కూడా బలంగా ఉన్నటువంటి జనసేన పార్టీ వీక్ అవుతుంది. కాబట్టి వ్యక్తిగతంగా ఎవరు కూడా కొంతమంది కొత్త వారు కూడా రాకుండా ఇలాంటి చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఇతర పార్టీల పైన కూడా చేయనటువంటి చర్యలు జనసేన పార్టీ పైన చేయడంపై ఏదైతే జనసేన నేతలు కానివ్వండి కార్యకర్తలు కానీ ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన ఈ రోజు అయితే మాత్రం ప్రెస్ మీట్ కూడా ఉంటుందని కూడా తెలుస్తూ ఉంది. మనకు సంబంధించి అటు నాదన మనోహర్ టీడీపీ జనసేన ఇరువురు కూడా ప్రెస్ మీట్ కూడా పెడతారని తెలుస్తూ ఉంది. దానికి పెట్టి ఏ విధంగా ఖండిస్తారో కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా ఈ విషయం తెలుసుకోగానే ఒకసారిగా అసలు ఎందుకు ఈ విధంగా జనసేననే టార్గెట్ చేస్తూ ఉంది ప్రభుత్వం, జనసేన పార్టీలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిబ్బందికి అసలు ఏం సంబంధం ఉంటుంది, ఈ యొక్క వ్యక్తిగత సిబ్బంది నివసించేటటువంటి ప్లేస్లో ఎటువంటి ఆధారాలు దొరకనప్పుడు కూడా వారిని ఎందుకు పదే ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద జనసేన పార్టీ కార్యాలయ సిబ్బందిపై జరిగినటువంటి రాత్రి ఏదైతే ఈ దాడులు ఏవైతున్నాయో దాడులంతా కూడా అమానుషమని మాత్రం చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితి. చంద్రు, సాంబశివరావు, ఈ తనిఖీకి సంబంధించి ఇప్పటికే నాదెండ్ల మనోహర్ చెప్పారు ఆందోళన దిశగా కూడా ముందుకు వెళ్తామని, మిత్రపక్షాలైనా టీడీపీ బీజేపీని కలుపుకుని. టీడీపీ బీజేపీ నుండి ఎవరైనా స్పందించారా ఇన్సిడెంట్కి సంబంధించి? ఈరోజు అంటే చందు మనం చూస్తా ఉన్నాం, ఈరోజు 11:30 గంటలకైతే అటు టీడీపీ జనసేన ఇరువురు కూడా కలిసి ప్రెస్ మీట్ అయితే ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. 11:30కి 11:30-12 మధ్యలో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కార్యాచరణ అనేది రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఏం చేయాలి ఏంటి అనేది కూడా ఇప్పటివరకు కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి దీన్ని తీసుకెళ్ళడం జరిగింది. పవన్ కళ్యాణ్ అటు చంద్రబాబు నాయుడు ఇరువురు కూడా ముఖ్య నేతలు కాబట్టి వారు ఇరువురు ఇచ్చేటటువంటి సూచనలు తీసుకుని అదేవిధంగా అటు జనసేన పార్టీకి ఇప్పటికే ఎన్డీఏలో జనసేన పార్టీ ఉండడంతో జనసేన పార్టీకి సంబంధించి బీజేపీ పార్టీకి సంబంధించి ఎన్డీఏలో కూడా జనసేన పార్టీ ఉంది కాబట్టి బీజేపీ పార్టీ వారు కూడా స్పందిస్తారంటూ కూడా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి అటు బీజేపీ ఇవే కాకుండా ఏదైతే రాష్ట్రంలో సిపిఐ సిపిఎం కూడా ఒక పార్టీ పైన వ్యక్తిగతంగా కాకుండా ఒక పార్టీ పైన జరుగుతున్నటువంటి దాడులు ఏదైతే ఉందో అమానుషాన్ని ఖండించేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ పార్టీ లీడ్ అనేది మనం చూడాల్సిన పని లేదు.
ఎవరికి కూడా వ్యక్తిగత స్వేచ్ఛను అయితే మాత్రం హరాయించే హక్కు అయితే ఎవరికి లేదు, పర్సనల్ డీటెయిల్స్ తీసుకునేటువంటి హక్కు అయితే ఎవరికి లేదు. ఎందుకంటే వారిపైన నేరారోపణ అయితే ఉన్నట్లయితే వ్యక్తిగత సమాచారం తీసుకోవచ్చు, కడమ ఏవైనా తీసుకోవచ్చు. కానీ ఎవరు కూడా ఇక్కడ ఫిర్యాదు చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండో విషయానికి వచ్చేసరికి ఎవరిపైన కూడా క్రిమినల్ కేసులు అనేవి లేవు. కాబట్టి వారి సోదాలు చేయడం ఇవన్నీ కూడా చాలా పొరపాటైనటువంటి విషయం. దీన్ని ముక్తఖండంతో ఇప్పటికే అన్ని పార్టీలు కూడా ఖండించడానికి రెడీగా ఉన్నాయని కూడా తెలుస్తుంది. ఈవెన్ కాంగ్రెస్ కూడా దీనికి జోడయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సాంబశివరావు, ఫైనల్ గా అంటే ఎన్నికలకి ఇంకా ఎంతో టైం లేదు. ముఖ్యంగా ఒక్కసారి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ప్రచారాల పర్వం కూడా కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జనసేన అధినేతకు సంబంధించిన సెక్యూరిటీకి సంబంధించి అక్కడ ఎంక్వైరీలు చేయడం, అర్ధరాత్రి పూట వెళ్ళి ఎంక్వైరీలు చేయడాన్ని, ముఖ్యంగా వాళ్ళని ఇబ్బందికి గురి చేయడానికే ఇదంతా చూడాలా, లేదంటే డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుందన్న కోణంలో కూడా మనం ఆలోచించాలి? అంటే ప్రభుత్వంపై వస్తున్నటువంటి వ్యతిరేకని పక్కన పెట్టేలా ఇప్పుడు ఇన్సిడెంట్ క్రియేట్ చేశారని మనం అనుకోవచ్చా? ఎస్ చందు, మీరు అన్నది మాట కూడా చాలా వరకు కరెక్టే. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం ఇక్కడ కీలకంగా జనసేన పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా ఉంది. ఈ యొక్క సోషల్ మీడియా ఏం చేస్తుంది, గత కొద్ది కాలంగా అటు మనోహర్ కానివ్వండి, జనసేన పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, వీరందరూ కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే ప్రభుత్వం పైన అవినీతి ఉందో, చేసినటువంటి స్కామ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా వెలుగు తీస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి సోషల్ మీడియా మాధ్యమంగా భారీ ఎత్తున అయితే ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఇన్ని కోట్ల రూపాయలు దీంట్లో అవినీతి చేసింది, ఇంత స్కామ్ చేసింది, పలానా చోట ఈ విధంగా ఉందంటూ కూడా ఇప్పటికే మనోహర్ చూడడం, దాన్ని సోషల్ మీడియా వేదికగా సోషల్ మీడియా టీం చాలా సక్సెస్గా ప్రజల్లో తీసుకెళ్తున్న పరిస్థితి. అంటే మనం చూడాలి ఇక్కడ సోషల్ మీడియా వింగ్కి సంబంధించి వీరిని కనుక దెబ్బ కొట్టినట్లయితే, వీరిని కొంతమందిని అరెస్ట్ చేయడం కానీ ఇతర ఇబ్బందులు కానీ గురి చేసినట్లయితే ఆ టీం వీక్ అవుతుంది. ఆ టీం వీక్ అయినప్పుడు జనసేన పార్టీ కూడా వీక్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. మరలా కొత్త వారు రావడానికి కూడా భయపడతారు. అంటే ఎలక్షన్కి సంబంధించి తక్కువ రోజులు ఉండడంతో ఇలాంటి ఒక దెబ్బ కనపడిందని జనసేన పార్టీకి చాలా నష్టమే వాటిల్లేటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా కూడా మనం చూడాలి. రెండో విధంగా సెక్యూరిటీ పరంగా కూడా చాలా రిస్క్గా ఉందని కూడా మనం చెప్పాలి. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.